తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇందులో ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. కొంతమంది విచ్ఛిన్నకారులు పవిత్రమైన తిరుపతి లడ్డూను అపవిత్రం చేయడమే కాకుండా కావాలనే హిందూ సమాజాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తప్పవని బండి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారో ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకొని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు వస్తే తిరుపతి దేవస్థానం వేసినట్టు. అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి పవిత్రమైన ప్రసాదం అది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత ఎక్కలేదు, తిరుమల లడ్డుకున్న ప్రాముఖ్యత ఎక్కలేదు, ప్రాధాన్యత ఎక్కలేదు. అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావం దెబ్బతీయడము, వ్యాపార దృక్పథంతో ఆలోచించడము, దాంతోపాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై చేస్తాడని చెప్పి, ఇదే ఫుడ్కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ జరుపుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. తమిళనాడు అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, కేరళ అంటున్నారు, అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమనంటే, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సిబిఐ కోరినా కూడా బాగానే ఉంటుంది.